పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ కలకలం రేపింది. రామిరెడ్డిపేటకు చెందిన మెడికల్ హోల్సేల్ వ్యాపారి శ్రీనివాసరావు ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 80 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను అపహరించినట్లుగా సమాచారం. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉదయం శ్రీశైలం వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా డీఎస్పీ హనుమంతరావు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించారు. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతోంది. రామిరెడ్డిపేట శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ పక్కన నల్లమోతు శ్రీనివాసరావు గారి వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరగడం జరిగింది. వారు ఈరోజు మార్నింగ్ ఫ్యామిలీతో శ్రీశైలం వెళ్ళి ఈవినింగ్ 7:30కి వచ్చేటప్పటికి ఇంటి గేట్ మెయిన్ డోర్ అనేది బ్రేక్ చేసింది. లోపల ఉన్నటువంటి సుమారు 1/2 కిలో బంగారపు వస్తువులన్నింటినీ కూడా గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేసు నమోదు చేశాము. అన్ని రకాలుగా ఎఫర్ట్స్ చేస్తున్నాం. త్వరలోనే దొంగను పట్టుకొని పోయిన బంగారాన్ని రికవరీ చేయడం జరుగుతుంది. మేము మెడికల్ వ్యాపారం చేస్తాము. పొద్దునే 6:15కి మేము శ్రీశైలం వెళ్ళాము. 7 గంటలకి మళ్ళీ వచ్చాము. మేము వచ్చి చూసేప్పటికి మెయిన్ డోర్ పగలగొట్టుంది. లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి. మేము లైట్లు వెలుగుతూ డోర్ బాగా కొట్టుండేప్పటికీ మేము దొంగలు పడ్డారని వచ్చి మా మిస్సెస్ నాకు ఫోన్ చేసింది. కారు పెట్టి రావడానికి వెళ్ళినప్పటికీ నేను దబా వచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. అది జరిగింది. సుమారు 6 kg పైనే ఉంటుంది.